అడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మిమ్మల్ని చూసినప్పుడల్లా కృష్ణం మధ్య జగద్గురుంలో ఆ పోలీస్ క్యారెక్టర్ అలా గుర్తుండిపోయింది మాకు. ఇందులో కూడా పోలీస్ క్యారెక్టర్ అంటున్నారు. సో అలానే భయపెట్టబోతున్నారా ఏంటి, ఎలా ఉండబోతుంది? వెరీ సారీ. వందే ఏది సినిమా జగద్గురు జైలా కృష్ణం వందే జగద్గురు నేను యాక్ట్ చేయలా. లేదు, అందులో పోలీస్ క్యారెక్టర్ లో ఉంటారు కదా మీరు. నేను కాదు, సారీ. ఓకే, ఆయన ఎవరో చెప్పమని బయట జనాలకి నాకు వచ్చి వేషాలు పోతాయి. అందరికీ నమస్కారం అండి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఓదెల 1 వశిష్ఠ సింహ గారు ప్రకంపనాలు పుట్టించాడు ఆయన తిరుపతి పాత్రలో. ఇప్పుడు నేషనల్ వైడ్ తమన్నా గారు ఆవిడ వచ్చారు. ఇది దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. మా గగన్ చెప్పినట్టుగా కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఈ సినిమా ఏది అయిపోతుంది, ఈ సినిమా ఇది అవుతుంది, బిగ్ హిట్ అవుతుంది, చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే చిన్న వైబ్స్ మనకి చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంది. సెట్లో ఫీల్ అవుతాం. అలా నేను ఫీల్ అయిన కొన్ని సినిమాలు అంత గొప్ప హిట్స్ అయినాయి. ఈ సినిమా కూడా అంత గొప్ప హిట్ అవుతుంది నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఈ చిత్రంలో ఓదెల 1 చిత్రంలో నేను ఇన్స్పెక్టర్ రోల్ చేశా. ఈ 2 ఏళ్ల గ్యాప్లో అక్కడి నుంచి ఆ ఊరి నుంచి నేను ట్రాన్స్ఫర్ అవ్వాలా. స్టిల్ సేమ్ అదే పాత్రలో మళ్ళీ 2లో కనిపిస్తున్నా. పరిచయమైన కానించి సంపత్ నంది గారు సిటీ మార్చేసా. సౌందరరాజన్ గారి కాంబినేషను, తమన్నా భాటియా గారి కాంబినేషన్లో సంపత్ నంది గారు డైరెక్షన్ చేశాము. పరిచయమైన రోజు నుంచి ఆయన ఏ సినిమా చేసినా ఆ సినిమాలో చిన్నదో పెద్దదో నాకు అవకాశం ఇస్తున్నందుకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు సంపత్ నంది గారు. అట్లాగే ఓదెల 1లో అవకాశం ఇచ్చిన మన దర్శకులు అశోక్ తేజ గారికి, మళ్ళీ ఈ సినిమా కూడా పిలిచి అవకాశం ఇచ్చిన దర్శకులు గారికి, నిర్మాత మధు గారికి, ముఖ్యంగా గగన్ వశిష్ఠ సింహ వాయిస్ గురించి చెప్పారు. ఆయన చేసిన నాయిస్ గురించి నాకు తెలుసు. ఆ ఏనాడు నన్ను రెస్పెక్టబుల్ మహేష్ అని పిలవలా. ఏయ్ జాంబురెడ్డి అది పిలుస్తాడు ఆయన. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండి. ఈ సినిమాలో అందరూ కూడా చాలా ఇలాగే చిరులో నవ్వుతారు పనిచేశాం. ఈ సినిమా అద్భుతమైన ఘన విజయం సాధిస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు డైరెక్టర్ అశోక్ తేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు వచ్చి ఇందాక నాకు ఇవ్వకండి మైక్ అన్నారు, మీకు తెలీదా?